కాకపోతే నన్ను కొట్టండి. హార్ట్స్ మధ్య దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాత్రం రాసిస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు. అసలు వెంకీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి నీకు, నాకు అర్థం కాదు. అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా? ఎందుకో సిగ్గుపడుతున్నాడు. సరే, ఓకే, రైట్, ఏదైనా కానివ్వండి. నిజంగా అండి చెప్తున్నాను, ఇప్పటికీ 200 సినిమాలు అయినాయి. ఆమె చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించను కూడా లేదండి. అంతవరకు గ్యారంటీ. ఏదో ప్రమోషన్కి వస్తామని చెప్తున్నాను, అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను. టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి. ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. ఇది ఆపోజిట్. ఈ టీజర్ని 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ. నిజంగా అండి, ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1,000,000 వ్యూస్. మీరు